ఆడపిల్లని మానసికంగా నన్ను ప్రేమించని హెరాస్ చేయడం చాలా తప్పు. ప్రేమించు పెళ్లి చేసుకో లేకపోతే వచ్చి కొడతాం. వచ్చి లొకేషన్లకు వెళ్ళిపోయి కొట్టేస్తాడు, లొకేషన్లకు వెళ్ళిపోయి గొడవలు చేస్తాడు, రచ్చ చేస్తాడు, షూటింగ్ ఆపేస్తాడు, అమ్మాయి సినిమాలు క్యాన్సిల్ చేస్తాడు. వాట్ ఈస్ దిస్? మీ అందరు సపోర్ట్ చేస్తున్నారా? స్టూపిడ్స్. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అక్క చెల్లెలు లేకపోయినా పర్వాలేదు, మీరు మనుషులు కాదా? మీరు ఇలాంటి వ్యక్తిత్వాలేనా? ఒక ఆడపిల్ల తనకి ఇష్టం లేదంటే వెంటపడి 100 మెసేజ్లు పెట్టి 100 కాల్స్ చేసి హరాస్ చేసి నన్ను పెళ్లి చేసుకో లేకపోతే కొడతా లేకపోతే తిడతా లేకపోతే చంపేస్తా, నీ వర్క్ నేను కొలాప్స్ చేస్తా, నాశనం చేస్తా, ఇవేనా మాట్లాడేది? స్టూపిడ్స్, వెరీ ఇడియట్స్. ఎవరెవరైతే ప్రస్తుతానికి అతనికి సపోర్ట్ చేస్తున్నారో మీ అందరూ కూడా మనుషుల కింద కూడా కన్సిడర్ చేయబడి. నేను మీరు ఎవరైనా సరే, మీరు జనసేన వాళ్ళైనా సరే, మీరు టీడీపీ వాళ్ళైనా సరే, మీరు బీజేపీ వాళ్ళైనా సరే, తప్పు అని ఖండించకపోతే మీరు మనుషులుగా కూడా సమాజంలో బతకడానికి అర్హత లేనివాడు. మేబీ ఒక ఫ్రెండ్ గా మీకు మంచోడు కావచ్చు, ఒక కొరియోగ్రాఫర్ గా అతను టాప్ కూడా కావచ్చు, కానీ ఆ అమ్మాయి పరంగా అతను విలన్ కదా. ఇప్పుడు అతను ఎంత మంచోడైతే ఏముంది, ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో, మా మతంలోకి రా, మా మతం మారు, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం, ఐ మిస్ యూ, ఐ కిస్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మాయిని హెరాస్ చేయడం ఏంటి? మానసిక హింస కదా. ఒక అమ్మాయిని ప్రేమించమని అమ్మాయిని టార్చర్ పెట్టడం ఏంటి? ఏ రకంగా అండి? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా నన్ను ప్రేమించని ఏందది? నువ్వు ప్రేమించకపోతే కొడతా, చంపేస్తా, ఇట్లాంటి మెసేజ్లన్నీ ఉన్నాయి అమ్మాయి ఫోన్ లో. చూసారా? అవన్నీ ఏవి క్రియేట్ చేసినవి కాదు కదా ఫేక్ గా. ఎందుకో ఒక అమ్మాయి మానసిక అమ్మాయిది. నిన్ను రీసెంట్ గా అనుకోకుండా కొన్ని ఇంటర్వ్యూలు చెప్పేది, పెళ్లైంది, నా అమ్మాయికి పెళ్లి కాలేదు, పాప అమ్మాయి చాలా సఫర్ అయి భరించలేక ప్రతిరోజు మెసేజ్లు, ప్రతిరోజు కాల్స్, ఉన్న షూటింగ్ దగ్గరకు వచ్చి అమ్మాయిని కొట్టడము. ఒక మెసేజ్ ఉందండి, ఇప్పుడు నువ్వు షూటింగ్ ఆపేసి వస్తావా లేదా, వచ్చి నన్ను కలుస్తావా లేదా, లేకపోతే ఐ విల్ కమ్ అండ్ స్లాప్ యూ అని ఉంది. ఇవన్నీ కనిపించవా అండి? ఆడపిల్ల మనసులు మీకేం కనిపించవా? అంటే మీరు ప్రేమించమంటే ప్రేమించేసేయాలి, మీరు రమ్మంటే వచ్చేసేయాలి, మీకోసం కెరీర్లు త్యాగం చేయాలి, మీరు ఏ మతంలోకి రమ్మంటే ఆ మతంలోకి రావాలి, లేకపోతే ఒప్పుకోరా అండి? మీరు కొన్ని కామెంట్లు చూసాను, మేము ముస్లింగా పుడితే తప్పైపోదండి, మీరు ప్రేమిస్తే ప్రేమించినట్లు అమ్మాయిని ఉంచనివ్వండి. ఒక అలవాటు నుంచి ఇంకొక అలవాటు మార్చుకోవడానికే కష్టమైతే ఒక మతంలోంచి ఇంకో మతంలోకి ఎట్లా మారుస్తారు? పైగా అతనికి పెళ్లైంది, ఓకే, మీ మతం ప్రకారం మీరు 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 7 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, అది మీ ఇస్లాం మతం ఒప్పుకుంటుంది, బట్ హిందూ యాక్ట్ ఒప్పుకోరు కదా. ఆయన అమ్మాయికి ఇష్టం లేదండి, అమ్మాయికి ఇష్టం లేదు, అమ్మాయి 2 పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అమ్మాయికి అతనితో ఉండడం ఇష్టం లేదు, ఆ అమ్మాయికి అసలు ఏ రకంగా ఇష్టం లేదు, అమ్మాయికి ఇండివిజువల్ గా బతకడం ఇష్టం. ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారండి మీరు? రాజేష్ గారు చాలా తప్పు చేస్తున్నారు. మీ వీడియో ఇట్లా హెడ్ లైన్, నేను జానికి సపోర్ట్ చేస్తున్నాను, చాలా తప్పు అండి, చాలా తప్పు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు మీరు. ఏం సభ్య సమాజానికి మీరు మెసేజ్ ఇస్తున్నారండి మీరు? మీలాగే మన టీవీ5 లో ఏదో అతను జనసేన సపోర్ట్ చేశాడని చెప్పేసి టీడీపీ వాళ్ళందరూ పనిగట్టుకొని, జనసేన వాళ్ళందరూ పనిగట్టుకొనేసి ఇది వైసీపీ వాళ్ళ కుట్ర, మీ బొంద. నేను బీజేపీలో ఉన్నా, నా సొంత బీజేపీలో ఉన్నటువంటి నాయకులు తప్పు చేస్తే కూడా నేను ప్రశ్నిస్తాను. ఆ టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా మనిషి మంచోడు కానప్పుడు మనిషి మంచోడు కాదంటే, దానికి పార్టీలకు సంబంధం లేదు. మీకు పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇదే చెప్పాడా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేవాడిని మీరు సపోర్ట్ చేయండి, సంకలేసుకోండి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం మీద? ఆయనకు తెలీదా ఏం జరిగిందో? తెలుసు కాబట్టి ఆయన నోరు మూసుకో ఉన్నారు. మీరందరూ ఎందుకు సంకలు గుద్దుకుంటారు? ఎంత పార్టీలకి ఎంత మీకు పార్టీకి సపోర్ట్ చేస్తే, పార్టీ వేరు, వ్యక్తిత్వం వేరండి, టాలెంట్ వేరు, అతని యొక్క క్యారెక్టర్ వేరు. ఆ అమ్మాయికి సంబంధించినంత వరకు అతను మంచోడు కాదు, ఆ అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యాలున్నాయి. అర్థమవుతుందా? ఒక ఆడపిల్లని మానసికంగా నన్ను ప్రేమించని హెరాస్ చేయడం చాలా తప్పు. ప్రేమించు పెళ్లి చేసుకో లేకపోతే వచ్చి కొడతాం. వచ్చి లొకేషన్లకు వెళ్ళిపోయి కొట్టేస్తాడు, లొకేషన్లకు వెళ్ళిపోయి గొడవలు చేస్తాడు, రచ్చ చేస్తాడు, షూటింగ్ ఆపేస్తాడు, అమ్మాయి సినిమాలు క్యాన్సిల్ చేస్తాడు. వాట్ ఈస్ దిస్? మీ అందరు సపోర్ట్ చేస్తున్నారా? స్టూపిడ్స్. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అక్క చెల్లెలు లేకపోయినా పర్వాలేదు, మీరు మనుషులు కాదా? మీరు ఇలాంటి వ్యక్తిత్వాలేనా? ఒక ఆడపిల్ల తనకి ఇష్టం లేదంటే వెంటపడి 100 మెసేజ్లు పెట్టి 100 కాల్స్ చేసి హరాస్ చేసి నన్ను పెళ్లి చేసుకో లేకపోతే కొడతా లేకపోతే తిడతా లేకపోతే చంపేస్తా, నీ వర్క్ నేను కొలాప్స్ చేస్తా, నాశనం చేస్తా, ఇవేనా మాట్లాడేది? స్టూపిడ్స్, వెరీ ఇడియట్స్. ఎవరెవరైతే ప్రస్తుతానికి అతనికి సపోర్ట్ చేస్తున్నారో మీ అందరూ కూడా మనుషుల కింద కూడా కన్సిడర్ చేయబడి. నేను మీరు ఎవరైనా సరే, మీరు జనసేన వాళ్ళైనా సరే, మీరు టీడీపీ వాళ్ళైనా సరే, మీరు బీజేపీ వాళ్ళైనా సరే,